అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మహాతత్వవేత్తగా, ఆత్మజ్ఞానిగా, సమస్త లోకాలలో పూజింపబడుతున్న హనుమంతుడు, వీరాంజనేయ స్వామిగా కీర్తించబడుతున్న దివ్యధామం తాడ్బంద్. తాడ్బంద్ క్షేత్రం సికింద్రాబాద్ బోయనపల్లికి సమీపంలో ఉంది. ఈ దివ్యక్షేత్రానికి సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా సులువుగా చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి తాడ్బంద్కు 3 కిలోమీటర్ల దూరం. తాడ్బంద్ను ఒకప్పుడు తాడుబందు అని పిలిచేవారు. అది కాలక్రమేణా తాడ్బంద్గా రూపాంతరం చెందింది. శ్రీ వీరాంజనేయ స్వామివారి ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఆలయం త్రేతాయుగానికి సంబంధించినదిగా ఇక్కడ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. త్రేతాయుగంలోనే స్వామి ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించినట్లుగా స్థల పురాణం చెబుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రకటన. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం. గురువుగారు సాయిరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం ఇలా మీ సమస్య ఏదైనా 100% పరిష్కారం చెప్పబడను. గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. జబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించినట్లుగా చెబుతారు. జాపాలి మహర్షి ఇక్కడ వీరాంజనేయ స్వామిని ప్రతిష్ఠించినట్లుగా తెలిసి శ్రీరాముడు హర్షాన్ని వ్యక్తం చేసినట్లుగా స్థల పురాణంలో ఉంది. ఆ తర్వాత ఎందరో మహనీయుల రాకతో మరింత పవిత్రమైన క్షేత్రం కాలక్రమంలో కనుమరుగైపోయింది. అయితే 19వ శతాబ్దం తొలినాళ్లలో ఒక భక్తుడికి ఆంజనేయ స్వామి కలలో కనిపించి తన జాడను తెలియజేశారట. అప్పుడు ఆ భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయ సహకారాలతో నూతన ఆలయంలో స్వామిని పునఃప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి స్వామికి నిత్య పూజలు జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ స్వామిని పూజించడం వలన ఆపదలు, అనారోగ్యాలు తొలగిపోతాయని చెబుతారు. అల్లంత దూరం నుంచే ఆలయ గోపురం మనకు దర్శనమిస్తుంది. శ్వేతవర్ణ శోభితంగా ఉన్న ఈ రాజగోపురం 5 అంతస్తులతో ఉంటుంది. దీని మీద ఆంజనేయ స్వామి మూర్తులు నయన మనోహరంగా దర్శనమిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్య ఆలయం ఆధ్యాత్మికంగా బాసిల్లుతోంది. ఈ సృష్టిలో హనుమద్వుపాసన అత్యంత ఆవశ్యకమైనదని హనుమద్ పురాణం చెబుతోంది. బుద్ధి, వీర, బలాదులను ప్రసాదించి హనుమంతుడు తన భక్తులను సంరక్షిస్తున్నాడు. భూతపేత పిశాచాలను ఆ మహాత్ముని నామస్మరణం చేతనే పారిపోతాయని, అనేక రోగాలు మటుమాయం అవుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి మహిమాన్వితుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం తాడ్బంద్. ఈ ఆలయానికి వచ్చే భక్తులు శుచి, శుభ్రతలను పాటిస్తూ స్వామివారికి సమర్పించడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుని ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభం దర్శనం సర్వపాపహరణం అని నమ్ముతూ భక్తులు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గర్భాలయంలో ఒకవైపున విఘ్నాధిపతి వినాయకుడు కొలువై ఉన్నాడు. తన తపస్సుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడమని జాపాలి మహర్షి వినాయకుడిని ప్రార్థించాడట. అందువలన ఇక్కడ ఆంజనేయ స్వామితో సహా వినాయకుడు కూడా పూజా అభిషేకాలు అందుకుంటాడు. సమస్త విఘ్నాలను తొలగించే వినాయకుడికి ముందుగా మొక్కుకుని ప్రార్థించి ఆంజనేయ స్వామికి మొక్కుకుంటారు. ఆంజనేయ స్వామి ఎదురుగా స్వామి వాహనం అయినటువంటి ఒంటె దర్శనమిస్తుంది. వెండి తొడుగుతో దర్శనమిచ్చే ఈ ఒంటె వాహనం చూడడానికి నయన మనోహరంగా ఉంటుంది. గర్భాలయంలో స్వామి మనకు సింధూర వర్ణంలో దర్శనమిస్తారు. సింధూర వర్ణంలో దర్శనమిచ్చే స్వామి తిరునామాలు, వెండి కిరీటాన్ని ధరించి ఉంటారు. చేతిలో గదను ధరించి తేజోమయంగా దర్శనమిస్తారు. గర్భాలయంలో స్వామి ఎడమవైపునకు తిరిగి ఉంటారు. స్వామివారికి మూలమూర్తికి సమీపంలోనే స్వామివారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. ఉత్సవాలు, పర్వదినాలు అప్పుడు ఈ ఉత్సవమూర్తులే ప్రధాన పూజలు అందుకుంటాయి. ఇక్కడ స్వామికి అత్యంత మహిమాన్వితుడుగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చిన భక్తులు మండలం కానీ, అర్ధమండలం కానీ దీక్షలు తీసుకుంటారు. దీక్ష తీసుకుని నిష్ఠగా పూజలు చేస్తే తమ కోరిన కోరికలు తీరుస్తారని ఒక నమ్మకం. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే హనుమంతుడు వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలు శిలాఫలకంపై ఉన్నాయి. నవవ్యాకరణంలో చివరి 4 అంకాలను పూర్తి చేయాలంటే ఖచ్చితంగా గృహస్థుడై ఉండాలని,
ఇందుకోసం స్వామివారి గురువైనటువంటి సూర్యభగవానుడు తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని సూచిస్తారు. ఇందుకు అంగీకరించిన ఆంజనేయుడు ఆమెను వివాహమాడతాడు. కానీ ఆపై బ్రహ్మచారిగానే కొనసాగుతాడు. ఇక సువర్చల స్వామివారి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపిస్తుంది. వీరిద్దరి ప్రతిమలు కూడా ఇక్కడ మనకు గోచరిస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలో మనకు ఒక పక్క సీతారామ స్వామివార్ల ఆలయం ఉంది. స్వామి శ్రీరామ దూత కావడం, ఇదే ప్రాంగణంలో తన స్వామి చెంతనే వీరాంజనేయ స్వామిగా ఉండడం ఇక్కడ విశేషం. హనుమత్ సీతారామ లక్ష్మణ మూర్తులు పాలరాతితో చేయబడి నయన మనోహరంగా కనిపిస్తాయి. ఇదే ప్రాంగణంలో మరొక పక్క శివ పంచాయతనం ఉంది. మహాదేవుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. ఆ స్వామికి మరొక పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోనే మరొక పక్క నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ప్రాంగణంలో నవగ్రహాలకు కూడా భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయంలో హనుమత్ జయంతి, శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా చేస్తారు. ప్రతి మంగళవారం శనివారాల్లో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమలపాకులతో ఆకు పూజలు చేయించుకుంటారు. అలాగే అభిషేకాలు కూడా చేయించుకుంటారు. ఈ ఆలయాన్ని స్వయంగా చూసి తరించాలే కానీ వర్ణనాతీతం. ఇక్కడ సత్రాలతో పాటుగా తదితర సౌకర్యాలు ఈ మందిరంలో భక్తుల కోసం ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో పెళ్లి వేడుకలు చేయాలి అనుకున్నవారు ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది. ఈ ఆలయం అయితే చాలా బాగుందండి. ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దది. అలాగే స్వామివారిని మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ దండం పెట్టుకున్నాను. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అందించాను అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ ఆలయం యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.